హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, పెరుగు మిగిలిపోయిందే అనుకోండి, అలాగే పుల్లగా అయిపోతే మనం పడేస్తూ ఉంటాం కదా. ఈసారి పారేయకుండా నేను చెప్పినట్లుగా చేయండి, మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటూ తింటారు. అలాగే ఒకటి తినేవాళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రానే తింటారండి. అంత టేస్టీగా ఈ రెసిపీ అనేది ఉంటుంది. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక చిన్న రోల్ని తీసుకుంటున్నానండి. ఈ రోల్లోకి ఒక 2 స్పూన్లు పల్లీలని వేస్తున్నాను. పచ్చి పల్లీలేనండి. ఈ పల్లీలు మొత్తాన్ని కూడా ఇలాగ దంచండి. అంటే మరీ మెత్తగా కాదండి, ఇలాగ దంచడం వలన పల్లీలన్నీ కూడా 2 బద్దలు అవుతాయి. అలాగే దీని మీద ఉన్న పొట్టు మొత్తం కూడా ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు మొత్తం కూడా తీసేసి పల్లీల వరకు మాత్రమే ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోండి. ఇలాంటి గిన్నెలోకి 2 కప్పులు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. తడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి, పొడి బియ్యం పిండి అయినా పర్వాలేదు. కంట్రోల్ బియ్యంతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అలాగే ముందుగా మనం దంచి పెట్టుకున్న ఈ పల్లీలని వేద్దాము. అలాగే ఒక 1/2 స్పూను నువ్వుల్ని కూడా వేద్దాము. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే సన్నగా తరిగిన ఒక 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది కరివేపాకు, కొత్తిమీరకండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవటం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అలాగే ఇది వేగాక దీని రుచి అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఒక స్పూన్ ఉప్పును వేసుకోండి. అలాగే ఒక 2-3 స్పూన్లు కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మన మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగండి. 2 కప్పులు మీరు బియ్యం పిండిని తీసుకుంటే 1 కప్పు పెరుగుని తీసుకోండి. అలాగే ఈ పెరుగంతా కూడా ఒకసారి ముందుగా దీంట్లోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుల్లటి పెరుగుని తీసుకున్నాం కదండి. ఒకవేళ మీ పెరుగు పుల్లగా లేకపోతే ఒక నిమ్మకాయను కూడా పిండుకోవచ్చండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని కూడా వేయండి. ఇలాగా దీంట్లోకి ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. చూసారా అండి, పిండి అంతా కూడా ఇలాగా మనం చపాతీలకు పిండి కలుపుకున్నట్టు సరిపోతుంది. నేను కరెక్ట్ మెజర్మెంట్ చెప్పానండి. 2 కప్పుల బియ్య పిండికి 1 కప్పు పెరుగు, అలాగే 1 కప్పు నీళ్లు సరిపోతుందండి. ఇలాగా మొత్తం కూడా తయారు చేసుకున్నాక దీంట్లో నుంచి ఇలాగా నేను ఒక పెద్ద సైజు ఉండని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను చాలా పెద్దది తయారు చేస్తున్నాను. ఈ పెరుగు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి పెద్దది చేసుకోవటం వల్ల. దీని మొత్తాన్ని కూడా మనం వెడల్పాటి బాండీ మీదైనా చేసుకోవచ్చు, లేదా అట్ల పెనం మీదైనా చేసుకోవచ్చు అండి. నేను దోశ పెనం మీదే చేస్తున్నాను. పెనం మీదకి ఒక 4 స్పూన్లు నూనెని వేయండి. ఈ రెసిపీకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే 2 తయారు చేసేది మనం ఒక్కటే తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని చేతులకి కొంచెం నూనె తడిని అద్దుకుంటూ మొత్తాన్ని కూడా పల్చగా ఒత్తుకోండి. మీరు పల్చగా ఒత్తుకోవటానికి ఇలాగా స్ప్రెడ్ అవ్వకపోతే కొంచెం నూనె తడిని కానీ నీళ్ళ తడిని కానీ ఇలాగా మొత్తాన్ని కూడా చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా మనం ఎంతైతే పలుచగా చేసుకుంటామో దీని రుచి అంత బాగుంటుందండి. క్రిస్పీగా కూడా వస్తుంది. ఇలాగా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోండి. ఇలాగ హోల్స్ పెట్టడం వల్ల మనకి లోపల బయట కూడా అంత బాగా వేగుతుంది ఆవిరి లేకుండా. ఇలాగా ఈ హోల్స్ లో కూడా అక్కడక్కడ లైట్ గా ఆయిల్ ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం పెనం మీదకి పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలండి. సన్నటి సెగ మీద కాలిస్తే దీని రుచి అనేది చాలా బాగుంటుంది. కనీసం 4 నిమిషాల పాటు దీని మొత్తాన్ని కూడా కాల్చుకోండి. చాలా టేస్టీగా తయారవుతుంది. ఇలాగా ఒక వైపు అంతా కూడా కాలిందని మనకి ఆ హోల్స్ లో నుంచి ఎర్రగా కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందామండి.
చూసారా, ఎక్కడా కూడా మనకి అంటుకోలేదండి. పెనం నుంచి చాలా ఈజీగా విడిపోయి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ సైడ్లోకి కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాగా డైరెక్ట్గా ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవటమే. చూసారా ఎంత క్రిస్పీగా మనకి చూస్తుంటేనే నోట్లోకి నీళ్ళు ఊరిపోతున్నాయో అండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కాంబినేషన్గా టమోటా పచ్చడి కానీ లేదా ఆవకాయ పచ్చడి కానీ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా అలా తింటూ ఉంటే తినాలి అనిపిస్తుందండి. తప్పకుండా ఈ వీడియోని మీరు ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో నచ్చిందా అండి? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.